అత్యున్నతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. అసలు ఈ రోజులల్లో ఏం జరుగుతుందో ఈ సంవత్సరంలో సగం వరకు కొంతవరకు ఓకే అనుకుంటే జ్వరాలు, చికెన్ గున్యాలు వీటితో మొదలైన ఈ కాలము వర్షాలు, ఫ్లడ్స్, అంటే అటు విజయవాడ, ఖమ్మము, వాయనాడు అసలు ఎక్కడ కాదు ఏంది ఇవన్నీ చాలనట్టు మళ్ళీ కోల్కతాలో ఓ పెద్ద ఇష్యూ, ఒక స్త్రీ పైన జరిగిన విధ్వంసం. అది అసలు అసలు చిచి చిచి అసలు తలుచుకుంటేనే చాలా దరిద్రంగా అనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి మన దగ్గర? స్త్రీని, ప్రకృతిని సమానంగా చూసే భారతీయులకి ఇలాంటి ఒక కష్టమైన కాలం ఎందుకు వచ్చింది? అందుకే ఈరోజు మన స్టూడియోకి నేను పిలిచేశాను గురువు గారు అయ్యప్ప శ్రీకృష్ణ సుధి గారు, ప్రముఖ ఆధ్యాత్మవేత్త. అంతేకాకుండా ఆయన గురించి మీ అందరికీ బాగా తెలుసు. చాలా పెద్ద పెద్ద వారికి స్పష్టంగా షార్ట్గా జాతకం చెప్పగలిగే శక్తి, ఆస్ట్రాలజీ పవర్ ఆయన చేతిలో ఉంది. సో ఆయన్నే అడిగి తెలుసుకుందాం అసలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు మన దగ్గర ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం పైన నేను డిస్కస్ చేయబోతున్నాను. గురుగారు నమస్తే. నమస్కారం అండి. గురుగారు, అసలు నిజంగా తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. అంటే ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి మన దేశంలో. సో ఇది ఎందుకంటారు? అసలు ఏం జరిగిందంటారు? ఈ ఫ్లడ్స్ ఏంటి అసలు? మన తెలుగు సంవత్సర ప్రకారం ఇది క్రోధినామ సంవత్సరం. అవును. క్రోధి అంటేనే ఒక రకమైనటువంటి ఎండ్లెస్, లేదంటే ఒక బాగా ఎక్కువ అయినటువంటి శక్తి అని అనుకోవచ్చు. ఓకే. అది శుభప్రమైనది కాదు, కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు. ఓకే. అలానే ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు, శని. ఎప్పుడైతే స్వార్థపరులైనటువంటి లేకుంటే ఒక రకమైన అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి కుజు శనుల చేతిలో అధికారం ఉండేసరికి వాళ్ళ యొక్క పరిపాలన స్వార్థపూరితంగాను, లేకుంటే వచ్చేసి జనాలను పట్టించుకోకుండా వాళ్ళ యొక్క స్వప్రయోజనాలే ప్రాధాన్యంగా జరిగేటువంటి పరిపాలన. గ్రహస్థితిని గమనించుకున్నట్లయితే దీర్ఘకాలికంగా ఒక రాశిలో ఉండే గ్రహాలు శని 2.5 సంవత్సరాలు కుంభరాశిలో చివరి భాగాల్లోకి వచ్చాడు. శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రాల్లో ఈ సంవత్సరం సంచారం చేస్తాడు. అలానే వచ్చేసి రాహు మీన రాశిలో, గురుడు వృషభ రాశిలో. వృషభ రాశి ఒక రకంగా గురు సంచారం వలన అధిక వర్షపాతాన్ని కలిగించేటువంటి యోగం. అయితే ఇక్కడ ప్రస్తుత సంఘటనలు కనుక గమనించుకున్నట్లయితే కుజుడు తర్వాత వచ్చేసేసి గురుడు 26వ తారీఖు వరకు, కొన్ని పంచాంగాలు 24వ తారీఖు వరకు కలిసి ఉన్నారు వృషభ రాశిలో. ఓకే. ఎప్పుడైతే వృషభం నుంచి మిథునంలో కుజుడు మారాడో, వృషభంలో వచ్చేసి చంద్రుడు గురుడు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి, కన్యలో శుక్రుడి నీచలు. ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి 5 రాసుల్లో వరుసగా గ్రహాలు ఏర్పడ్డాయి. ఒక దండలాగా మాలికా యోగం అంట. అలానే వచ్చేసి కేతువు శుక్రుడు కలిశారు. శని వచ్చేసి రవికి వ్యతిరేక్తమైన స్థానంలో, అంటే శని దృష్టి రవి మీద, రవి దృష్టి శని మీద, ఇద్దరు 180 degrees డిస్టెన్స్ లో. అంటే మీరు ఇట్లా చెప్తుంటేనే ఫస్ట్ కొంచెం భయం వేస్తుంది. నాకు తెలియని దానికే నాకు భయం వేస్తుంది మీరు ఇట్లా చెప్తుంటే. అంటే ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, అంటే ఏ యొక్క గ్రహం ఎఫెక్ట్ దేనిపైన ఎట్లుంటది, అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలకి వీటిని కనెక్ట్ చేస్తూ మాట్లాడితే మీరు చెప్పేది ఏంటి? ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాల పరంగానే నేను మాట్లాడుతున్నది. శని వాయుతత్వ రాశిలో ఉన్నాడు. శని స్వభావం వాయుతత్వ స్వభావం. ఒక తుఫాన్ రావాలంటే వాయుగుండంతోనే ప్రారంభం అవుతుంది. మనం మామూలుగా తుఫాను అల్పపీడనం ఏర్పడి దాన్ని వాయుగుండంగా మారి అది తుఫానుగా మారి జనాల మీదకి విరుచుకుపడుతుంది. ఈ తుఫాన్లు అనేవి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాయుగుండంతో వచ్చేటువంటి ప్రమాదం శని కారకంలోనూ, శని వాయుతత్వ గ్రహాల ప్రేరకత్వంతోనే ఏర్పడుతుంది. అలానే అగ్నితత్వ స్వభావం కుజుడిది. అంటే ఎప్పుడైతే ఒక బాగా వేడితో ఏర్పడినటువంటి వాతావరణం ఉందో అది అల్పపీడనాన్ని క్రియేట్ చేస్తుంది. అల్పపీడనం ఏర్పడినప్పుడు కుజుడు శని ఇద్దరి యొక్క కేంద్ర స్థితి కానివ్వండి, కేంద్ర వేధ కానివ్వండి, ఇలాంటి తుఫాన్లకు కారణమవుతుంది. ఎప్పుడైతే పూర్ణ జలరాశిలోను ఇలాంటి జల ప్రామాణికమైనటువంటి గ్రహమైనటువంటి గురుడు వచ్చేసేసి ఎక్కడైనా వృషభంలో కానివ్వండి, ఇలాంటి జలరాశిలో కానీ ఉన్నప్పుడు కానివ్వండి, ఇలాంటి తుఫాన్లు కానివ్వండి, ఎక్కువ ప్రాణాంతకం కలిగించేటువంటి తుఫాన్లు ఏర్పడతాయి. అలానే గ్రహణాలు, చంద్రగ్రహణం తుఫాన్లకి, సూర్యగ్రహణం భూకంపాలు లాంటి వాటికి కారణమవుతుందని చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి, ఎప్పుడైతే కుజుడు ముందుకు మూవ్ అయ్యాడు, వృషభ రాశి నుంచి మిథునంలోకి మారాడు, వాయుతత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం, అది తుఫాన్ని ప్రేరేపించాడు. అలానే చంద్రుడు అక్కడ కలిసినప్పుడు తుఫాన్ తీవ్రతరమైంది, చంద్రకుజుల సంయోగం. ఆ తర్వాత వచ్చేసి ఈ గ్రహస్థితులన్నీ వరుసగా ఉన్నటువంటి గ్రహస్థితి వృష్టి, కుంభవృష్టి కురవడానికి కారణమైంది.
ఓకే. సహజంగా లాస్ట్ ఇయర్ వర్షపాతం బాగా పడి ఆగిపోయింది. ఈ సంవత్సరం అలా కాకుండా నష్టానికి దారితీసే విధంగా, తీవ్ర నష్టానికి దారితీసే విధంగా వర్షపాతం జరుగుతుంది. అవును, అవును. ఇది ఎక్కడ తాగుతుందని అనుకోవట్లేదు. ఇంకో నెల 2 నెలల పాటు వర్షాలు అవునా? ఉన్నాయి. వామ్మో! ఇంకో 2 నెలలు అంటే అసలు ప్రజలు ఏమైపోవాలి గురుగారు? మీకు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో ఒకటి ఉందండి. ఆ, తమిళనాడులోంచి ఒక ప్రాంతంలో ఒక్కసారిగా నది ఉప్పొంగి కొన్ని లక్షలాది మంది జనాలు చనిపోతారని కూడా రాశాడు. ఉమ్, ఆయన కాలజ్ఞానం రాసిన దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ కాలగణనలో ఇవి అనుకూలంగా ఉన్నాయి 2024-25 సంవత్సరాలు అని చెప్పచ్చు. ఉమ్, ఉమ్, అందువల్ల తీవ్ర జన నష్టం అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల. ఉమ్, అలానే ఇందాక మీకు ఆ మాట ఎందుకన్నానంటే, బుధుడు రవి కంటే వెనకాల ఉంటే ఓకే. వర్షాలు తక్కువ పడతాయి. ఆహా, బుధుడు రవి కంటే ముందుకు వెళ్తే పూర్వ శుక్రుడు అంటాం. ఆ, రవి కంటే ముందు డిగ్రీల్లో, రవి కంటే ముందు రాశుల్లో కానివ్వండి, ఉమ్. బుధుడు శుక్రుడు ఇద్దరు ఉండేటువంటి పరిస్థితి అక్టోబర్లో, నవంబర్లో ఉన్నది మనకి. ఓకే. అంటే అప్పుడు ఇంకా అప్పటికి తీవ్రమైన వర్షపాతం, లేదంటే ఎక్కువ వర్షపాతం నమోదవడానికి కూడా అవకాశం ఉంది. అందుకేనా ఈ మొన్న మనకి ఉగాది సమయంలో అందరూ పంచాంగం చెప్పినప్పుడు చాలా మంది ఆ గురువులు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే ఈ సంవత్సరంలో అక్టోబర్, నవంబర్ ఆ టైంలో కొంచెం జన నష్టం కనిపిస్తుంది, పెద్ద ప్రళయం రాబోతుంది, అది ఏంటిదో మేము చెప్పలేం కరెక్ట్గా, కానీ ఏదో ఒక రకమైన ప్రళయం మాత్రం రాబోతుంది. అది జల ప్రళయమా, లేకపోతే ఇంకో వ్యాధి రావడమా, ఇంకోటా అనేది అయితే క్లియర్గా చెప్పలేదు, కానీ ఇదే అంటారా అది? సహజంగా కుజుడు కూడా ఈ సంవత్సరం, కుజుడు స్థితి కూడా గ్రహచార స్థితి Hmm. మిథునంలోకి వచ్చాడు. మిథునంలోంచి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్తాడు, మళ్ళీ వక్రించి మిథునంలోకి వస్తాడు. Hmm. సంవత్సరం వరకు ఇక్కడే ఉంటాడు. సంవత్సరం మొత్తం వరకా? పూర్తయ్యేంత వరకు, ఈ సంవత్సరం పూర్తయ్యేంత వరకు. అంటే అంటే వానాకాలం 45 అంటే? రోజులు ఉండాల్సిన కుజుడు Hmm. ఒక 6 నెలల కంటే ఎక్కువ కాలం పాటు మిథునంలో ఉంటున్నాడు. కుజస్తంభన అంటాం. ఓకే. ఇది యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తుంది. మ్మ్. అగ్నిపర్వతాలు కానివ్వండి, లేకుంటే వచ్చేసి భూకంపాలకు కూడా కారణమయ్యేటువంటి స్థితి. మ్మ్హ్మ్. అంటే ఇప్పుడు వర్షాకాలం అయిపోతే అయిపోయిందేమో అనుకోవడానికి లేదు. ఇప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు అన్నట్టుగా భూకంపాలు, లేకపోతే యుద్ధాలు ఇలాంటివి ఏవో జరుగుతాయి అంటారు. అయితే బాగా మరి వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి అట్లీస్ట్, అంటే మనం దేన్ని ఆపలేము, ప్రకృతి యొక్క కోపాన్ని కానీ ప్రకృతి యొక్క ప్రేమని కానీ మనం ఆపలేము, మనకు అంత ధైర్యము దమ్ము రెండు లేవు మామూలు మనుషులుగా. బట్ కొంత ఊరట కలిగించాలంటే ఏం చేయొచ్చు? నారసింహ శాంతి చెప్తామండి. Hmm. నారసింహ మంత్రంతో గనక Hmm. ప్రకృతి వైపరీత్యాలను ఆపటం కోసం, Hmm. ఈవెన్ కొన్ని వ్యాధులు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో, కరోనా లాంటి ప్రబలినప్పుడు కూడా నారసింహ శాంతి చేశాం కూడా. అంటే ఒకటి నేను ఒక్కటి చేస్తే అవుతుందని కాదు కానివ్వండి, ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే వృత్తిరీత్యా పురోహితం అంటే అందరి హితం కోరాలి, మా ధర్మం. మరి ఈ లెక్కన అంటే మీరు కోరి చేస్తే సరిపోదని మీరే అంటున్నారు కాబట్టి పాలకులు చెయ్యాల్సిన అవసరం చాలా ఉంటుంది. పాలకులకి చేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఇప్పుడు వైజాగ్లో Hmm. ప్రహ్లాదపురంలో Hmm. ఒక సాయిబాబా గుడి ఉంది. Hmm. దాంట్లో ఒక సూర్య యంత్రం ఒకటి వేశారు. Hmm. ఆ సూర్య యంత్ర స్థాపన తర్వాత వైజాగ్ దగ్గర వచ్చేటువంటి తుఫాన్ల తీవ్రత తగ్గింది. Okay. ఆ యంత్ర స్థాపన తర్వాత వైజాగ్లో ఒకే ఒక తుఫాన్ తీవ్ర నష్టం కలిగించింది, హుదూద్. ఓకే. ఆ తర్వాత అంతవరకు అది కూడా ఏంటంటే ఆ యంత్ర స్థాపన జరిగిన తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి ఇప్పుడు సూర్యగ్రహణం ఒక ఇండికేషన్ ఇస్తుంది. Hmm. భూకంపాలను కానివ్వండి, సూర్యగ్రహణం ఎక్కడైతే కేంద్రం ఉందో, Hmm. భూమి మీద దాని యొక్క కేంద్ర స్థితి ఏర్పడుతుందో, Hmm. ఆ కేంద్రాన్ని ఆధారం చేసుకొని తప్పనిసరిగా భూకంపం వస్తుందని చెప్తాం సూర్యగ్రహణం వచ్చిన తర్వాత. ఇప్పుడు మన దేశంలో ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ లేవు. Hmm. కానీ ఏంటంటే ఇది ఎక్కువగా వచ్చేసి యూరోప్ ప్రాంతాన్ని, తర్వాత ఏంటంటే అట్లాంటిక్ ఓషన్ మధ్య ప్రాంతాన్ని ఎక్కువగా సూచిస్తుంది. సో దానివల్ల వచ్చేసేసి అంటే భూకంపం కేంద్రం వచ్చేసి సముద్ర మధ్యంలో ఉంటే సునామీగా మారుతుంది. ఇలాంటి జల ప్రళయాలకు ఈ సంవత్సరం కారణమయ్యేటువంటి గ్రహస్థితి కానివ్వండి, గ్రహణాలు కానీ ఉన్నాయి. అంటే ఈ లెక్కన మీరు చెప్తున్న ఏదైతే ఈ పూజా ప్రాసెస్ ఉందో ఇదంతా కూడా పాలకులు చేస్తే విశేషంగా వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. పాలకులు ఎవరండి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రజల కోసం ప్రజలు చేసుకోవడం తప్పేం లేదు. వాళ్ళు ఎవరో చేస్తారు, మన ఎవరో ఉద్ధరిస్తారు. ప్రభుత్వాలు వచ్చేసి ఉత్తగా డబ్బులు ఇస్తాయి. ప్రభుత్వాలు వచ్చి అన్నిటి మీద ప్రభుత్వాల మీద ఆధారపడటం, వాళ్ళకైనా సరే దాన్ని స్పందించడానికి సమయం పడుతుంది కదా తెలిసిన తర్వాత. అందువల్ల ఎవరికి వాళ్ళు చేసుకోగలిగిన స్థాయిలో చేసుకుంటే తప్పేముంది. హైదరాబాద్ ప్రాంతం బోనాలు వస్తే ఎంత ఉత్సవంగా అందరూ పాల్గొని చేసుకుంటున్నారు. ప్రభుత్వం పాల్గొంటేనే జరుగుతుంది. అలానే వచ్చేసి ప్రతి ప్రాంతానికి పాలితమైనటువంటి గ్రహ దేవతలు, అలానే వచ్చే దేవతాపరమైన శక్తులు ఉంటాయి. సముద్ర ప్రాంతం ఉంది, మనకు వైజాగ్ ఉంది, సింహాచలంలో నరసింహస్వామి ఉన్నాడు. నరసింహస్వామికి సంబంధించినటువంటి శాంతి అక్కడ జరిగితే, క్షేత్రంలో జరిగితే చాలు, ఫలితం చాలా రెట్లు ఉంటుంది. ప్రస్తుతం అయితే విజయవాడను చూస్తే, విజయవాడ పరిస్థితి చూస్తే, అమ్మవారు కొలువై ఉన్న విజయవాడే కంప్లీట్ గా మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చినాయి అంటే జనాలు ఎంత అల్లకల్లోలం అయిపోయి ఉంటారు. కరెంటు లేక ఇంట్లో నీళ్లు, పిల్లలు,
అసలు ఈ తడికి వ్యాధులు, సర్దులు, దగ్గులు, జ్వరాలు ఇంకా ఎన్నో అసలు మనము ఆలోచిస్తే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటే వెళ్ళి చూస్తే ఎంత దారుణంగా ఉంటది పరిస్థితి అనేది. మా కుటుంబీకులందరూ విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. అవునా? మా తమ్ముడు ఇల్లు కూడా మునిగిపోయింది. అయ్యో. చాలా ఇబ్బంది పడుతున్నారు. అదైతే యథార్థం. కాకపోతే ఏంటంటే ఇంత తీవ్రమైనటువంటి వర్షం వస్తుందని కానివ్వండి, ఇంత తుఫాన్ ఇంత తీవ్ర నష్టం చేస్తుందని కానివ్వండి, కొంతవరకు గ్రహించగలిగినటువంటి ముందు యంత్రాంగం పటిష్టంగా లేకపోవడం కూడా ఒక కారణం. ఇప్పుడు తుఫాన్ వస్తుందని చెప్పగలుగుతున్నాం, అది ఎంత స్థాయిలో వస్తుంది, దానివల్ల నష్టం ఎంత స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఉన్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు మన జ్యోతిషమైనటువంటి జ్ఞానాన్ని, ప్రాచీనమైనటువంటి జ్ఞానం కొన్ని వందల సందర్భాల్లో రుజువైంది. ఈ జ్యోతిష్యం కానివ్వండి, గ్రహాల గురించి మాట్లాడితే ఇది ఒక రకమైనటువంటి పనికి మాలిందనో, లేకుంటే వచ్చేసి ఈ కాలంలో కూడా వీటికి శక్తి ఉందా, లేకుంటే వచ్చేసి ఇవన్నీ కాలదోషం పట్టినవని, లేకుంటే వచ్చి చాదస్తమని, ఇలాంటి మంత్రాలను బలవంతంగా రుద్దుతున్నారని, ఈ విధమైనటువంటి మాటలు వస్తాయి. కాకపోతే వీటితో పాటు జనాల్లో భక్తి పెరగాల్సిన ఒక ఆలోచన కూడా పుట్టాలి కదా. అంటే భక్తి అనేది పెరిగితే బాగుంటదేమో అని నాకు అనిపించింది. భక్తి లేకపోతే ఇంతమంది దేవాలయాలకు ఎందుకు వెళ్తారు? దేవాలయాలు కిక్కిరిసిపోయి ఏ దేవాలయానికి వెళ్ళినా ఇప్పటికీ సరే నేను చాలా మందిని, అదొక సామెత ఉంది కదా గురుగారు, చింతంతా చెప్పుల పైన ఉంటది, కళ్ళు శరీరం మాత్రం గుళ్ళో ఉంటది అన్నట్టు. భక్తుల్లో భక్తి లేక కాదు, కాకపోతే ఎలా చేయాలనే విధానం తెలియక చాలా మంది ఓకే ప్రతిదాన్ని వచ్చేసి ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకెళ్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి మళ్ళీ. ఏంటి అని అంటే చాలా మంది పూజలు చేసేవాళ్ళు, పంతులు కావచ్చు ఎవరైనా, వీళ్ళంతా కూడా చాలా కమర్షియల్ అయిపోయారు. కమర్షియల్ అయిపోవడం వల్ల కూడా జనాలు అన్ని అందుబాటులో లేక చేయలేని పరిస్థితిలో కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు వ్యవస్థలో మంచి ఉంది, చెడు ఉంది. అందరూ కమర్షియల్ అవ్వలేదు, అందరూ వచ్చేసి కమర్షియల్ కాకుండానూ లేరు. ప్రతిదాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎవరు యథార్థంగా ఉన్నారు, ఎవరు దేనికి సంబంధించిన దాంట్లో ఎంతవరకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నారు, ఎవరు శాస్త్రీయంగానో లేదంటే ఒక పద్ధతిగా చేయగలుగుతున్నారు, చేసే విధానంలో. ఇప్పుడు చేద్దాం అనుకున్నా కూడా చేయనివని పరిస్థితుల్లో దేవాలయాల్లో ఉన్న అర్చకుల పరిస్థితి. ఇప్పుడు ఎండోమెంట్ శాఖ ఉందండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాంతానికి ఒక స్ట్రక్చర్ అనుకుంటున్నారు. అది శివాలయమైనా లేకుంటే అమ్మవారి గుడైనా విష్ణాలయమైనా అన్నిటికీ ఒకే స్ట్రక్చర్. అది ఎలా? అదేమంటే మా ఎండోమెంట్ దగ్గర ఇదే స్ట్రక్చర్ అప్రూవల్ ఉంది, అదే స్ట్రక్చర్ అయితే మేము అప్రూవ్ చేస్తాం. ప్రతి దేవాలయానికి ఒక రకమైన ఆగమం ఉంటుంది, దాని ప్రకారం ఎవరెక్కడ ఉండాలి, స్థితిలో ఏ దేవతను ఉంచాలి, దానికి సంబంధించినటువంటి ఎదురుగా ఎవరు ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి పట్టవు. వాళ్ళకి కావాలి, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, ఆగమ శాస్త్రం తెలియదు. ఎప్పుడైతే ఆగమం తెలియదో అంతేకాక వాళ్ళకి ఇదే అప్రూవల్ అన్నటువంటి స్ట్రక్చరు మా ఇంజనీర్స్ ఇదే ఇచ్చారు, దీని ప్రకారం అయితే కట్టుకోండి, లేదంటే మేము అప్రూవల్ ఇవ్వం, పర్మిషన్ ఇవ్వం. అలా చాలా దేవాలయాలు జరుగుతుంది. నేను 3 సంవత్సరాలు అయింది ఒక విగ్రహం చేయించి పెట్టి, అమ్మవారిది మరకతంతో చేయించి పెట్టాను, ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నాం. ఇప్పటికి ఎండోమెంటో ఆపేశారు దాన్ని. అదేమంటే మేము ఇష్టం వచ్చినట్టు గుళ్ళు కడితే మేము ఒప్పుకోమని. ఎక్కడ గురుగారు ఇది? సుజాత్ నగర్ అని కొత్తగూడెం పక్కన ఒక చిన్న పల్లెటూరు, 400 సంవత్సరాల క్రితం అంటే మన ఖమ్మం జిల్లా కొత్తగూడెం. అయ్యయ్యో, 400 సంవత్సరాలు క్రితం అయినటువంటి దేవాలయం. నేను పుట్టింది అదే ఊళ్ళో. అవునా? ఆ ఊర్లో మా అమ్మగారి పేరుతో పచ్చ మరకత అమ్మవారిని ఇవ్వాలని చెప్పి అనుకున్నా, మరకతంతో చేయించాను. ఎంత పెద్దది? 3 అడుగులు ఎత్తుంటుంది. అసలు మరి దీన్ని ఎందుకు ఆపుతున్నట్టు? ఆ స్ట్రక్చర్ అనా? కొంతకాలం క్రితం అయితే ఆయన సస్పెండ్ కూడా చేశారా, మా మేనమామే పురోహిత దాంట్లో టెంపుల్ అర్చకుడు, సస్పెండ్ ఆయన 4-5 స్ట్రక్చర్లు కట్టడం సస్పెండ్ కూడా చేశారు. అయ్యయ్యో. ఓకే. తర్వాత మళ్ళీ ఏదో ప్రభుత్వాలు మారిన తర్వాత ఆయన తీసుకున్నారు. కాకపోతే ఇది ఏంటంటే బాధ్యత రాహిత్యం ఎవరికి కూడా. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు అంతే, కానీ ఇలాంటివి ఎన్నో, అంటే ప్రతిదానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మీ బేస్ పాయింట్. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ ఇంకొకటి గురుగారు, ఇప్పుడు ప్రజలు ఉన్న పరిస్థితుల్లో, సరే మనం ఖమ్మమే తీసుకుందాం, మీరు పుట్టిన ఊరు కూడా అక్కడే ఉంది కాబట్టి, ఖమ్మం కానీ విజయవాడ కానీ వాయనాడు కానీ, వీళ్ళు జనాలు ఏ మంత్రమైనా తలుచుకోవడానికి, అంటే అప్పుడప్పుడు ఒక పవర్ కోసం, ఒక ధైర్యం, లేదా వాళ్ళకు ఒక ఆలోచన, వాటి నుంచి తప్పించుకునే ఇది కానీ, లేకపోతే ఏదో, అంటే ఇప్పుడు ఆల్రెడీ చిక్కుకున్న వాళ్ళు కూడా ఒక దారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరో సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సహాయం వాళ్ళకి అందాలి చాలా ఫాస్ట్గా అని చెప్పేసి మన అందరము ఎన్నో పూజలు చేస్తూ ఉన్నా కానీ, అందులో చిక్కుకున్న వాళ్ళకు కూడా ఏదైనా ఒక ధైర్యం కోసం ఏదైనా మంత్రం కానీ ఏదైనా ఉపదేశించగలరు? ఆపదామభక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆంజనేయ స్వామి వస్తాడో రాముడు వస్తాడో, ఇప్పుడు దేనికైనా సరే ఆపదలు తొలగించేటువంటి శక్తి భగవంతుడికే ఉంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యం కానివ్వండి, ఇంకొక రకమైన ఉపద్రవం కావండి, దేని నుంచైనా మనం కాపాడే శక్తి భగవంతుడు. కాబట్టి ఆంజనేయ స్వామిని తలుచుకోండి, ఆపదలు పోతాయి.
ఇప్పుడు నీళ్లతో వచ్చిన సమస్య, సముద్రం లంఘించినోడికి ఈ సమస్యను తీసేయడం పెద్ద కష్టం కాదు. ఆ. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వాలు లేదంటే పాలకులు లేదంటే అంతకు ముందు ఉన్నటువంటి గత పాలకులు వీళ్ళ మధ్య ఉన్నటువంటి స్పర్ధల వల్ల కూడా లేని సమస్యలు కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా, అందువల్ల ఏదో ప్రయత్నం చేద్దాం, నష్టం కలిగిద్దామని ప్రయత్నం చేసేటువంటి విధానాలు కూడా జనాల్లో ఉన్నాయి. ఆలోచన విధానం ఇప్పుడు ఎందుకంటే నష్టం ప్రకృతి మూలకంగా జరిగిన నష్టం కంటే మనిషి ఆలోచనలో ఉండేటువంటి విపరీతాల వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇది 100% కరెక్ట్. చాలా మంది పెద్దలు చెప్పే మాట ఇదే, ఏంటంటే మనిషి యొక్క ఆలోచన విధానం, బ్రతికే తీరు, మనం ప్రకృతికి చేస్తున్న చేటు, ఇవన్నీ కలిపే మనకి ఈరోజు ప్రళయాల రూపంలో మనం ఇదికొచ్చి పడుతున్నాయి అనే మాట నేను చాలాసార్లు విన్నా. సో ఎలాంటి పనుల వల్ల ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది, మనం ఉన్నాం అంటారు మీరు? అంతకుముందు ఒక నీళ్లు వెళ్ళడానికి ఒక చెరువులో, వాగులో, వంకలో ఉండేవి. అవన్నీ ఆక్రమించి కట్టుకుంటూ వెళ్ళాం. కట్టిన తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద వర్షం ఇప్పుడు నీళ్ళు వెళ్ళటానికి దారి ఏది? దాని దారిలో అది వెళ్ళాలి కదా. అది దారి లేకేమంత రోడ్ల మీద ప్రవహిస్తున్నాయి నీళ్లు. రోడ్ ఒక దారిలాగా ఉంది, మనం వెళ్తున్నాం, మన దారిని అవి కూడా వస్తున్నాయి. పంచభూతాలని మనం కంట్రోల్ చేద్దాం అనుకుంటే అవి ఒక పరిస్థితి దాటిన తర్వాత అవి విజృంభిస్తే ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. విజయవాడ కానివ్వండి, వాయనాడు కానివ్వండి, లేదంటే వచ్చేసి మీకు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఉపద్రవాలు, జలవత్సవం. చాలా మంది గమనించండి, ప్లాస్టిక్ కవర్ల వల్ల డ్రైనేజ్లన్నీ ఆగిపోయి ఎంత నష్టం జరుగుతుంది. అవును, బ్లాక్ అయిపోయి డ్రైనేజ్లన్నీ. ప్లాస్టిక్ కవరు డ్రైనేజ్ లో పడితే అది మొత్తం డ్రైనేజీ ఆపేసేసి తద్వారా ఫ్లడ్ అంతా పేరుకుపోయి డ్రైనేజ్ నుంచి కొట్టేయడానికి దానికి సాధ్యపడక పొంగి అదంతా వచ్చేసి ఇళ్ల మీదకి వచ్చేసే పరిస్థితుల్లో ఎన్ని వేల సంవత్సరాలు ఒక ప్లాస్టిక్ కవర్ ని కరిగించగలుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలా. కాబట్టి వీటన్నిటిని కొంచెం ఇప్పటికైనా ఆలోచించంటే, మనం ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నాం, మనం బాగున్నాం, మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా సరిపోద్ది అని అనుకుంటే మాత్రం రేపటి రోజు ఆ ప్రళయం మన పైన కూడా పడుతుంది, డౌట్ లేకుండా. కానీ ప్రతి ఒక్కరు ఈ రోజు చేసే పని రేపటి రోజు మన ఫ్యూచర్ ని రాసి పెడుతుంది అంటే తప్పకుండా దీన్ని నమ్మాల్సిన టైం అట్లీస్ట్ ఇప్పటికైనా వచ్చింది. కాబట్టి నిజంగా గురుగారు చెప్పినట్టు ప్లాస్టికే కావచ్చు, కొన్ని కట్టడాలు అంటే కుంట అని కొన్ని ప్లేస్లు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు పేర్లలోనే ఉన్నాయి కదా చాలా పేర్లు, కుంట అనే పేరుతో, చెరువు అనే పేరుతో కొన్ని ఊర్ల పేర్లు ఉన్నాయి. ఇవి అవి అని చెప్పడం ఇష్టం లేదు నాకు. ఆ పేర్లలో ఉన్న కొన్ని ప్రాంతాలన్నీ కూడా ఏంటంటే చెరువులు, కుంటలు, వీటన్నిటిలోనే ఇల్లులు కట్టేసిండ్రు. సో వాటికి నీళ్ళకంటూ అసలు భూమి పైన ఎక్కువ భూభాగంలో ఉండేదే వాటర్. దాని ఉన్న ప్రాంతాల ఎక్కడైతే ఉందో వాటన్నిటిని కూడా ఆక్రమించుకుంటూ మనం ఇల్లు కట్టుకుంటే, ఆక్రమించుకుంటూ మనం కన్స్ట్రక్షన్స్ చేసుకొని ఇట్లాంటివి ఏవో ఒకటి చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ వాటి జాగాని అది డిమాండ్ చేస్తుంది కదా డెఫినెట్గా. సో నిజంగా మీరు చెప్పిన దాంట్లో అక్షరాల నిజమైన పాయింట్ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను కూడా మొక్కుంటున్నా, మీరందరూ కూడా ప్రే చేయండి. మీరందరూ కూడా గురుగారు మీరు కూడా మన జనాలందరికీ, ముఖ్యంగా మీరు పుట్టిన ఊరితో సహా విజయవాడ, వాయనాడు ఇట్లాంటివి ఇంకా ఎక్కడొచ్చే అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా జనాలు బాగుండాలి, ఎవరికి ఏమి జరగదంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి, వాళ్ళందరికీ త్వరగా సహాయం అందాలి. సహాయం చెయ్యాలనుకుంటే కూడా అంత ఈజీ కాదు ఇలాంటి పరిస్థితుల్లో, బట్ వాళ్ళందరికీ సహాయం అందాలని కోరుకుంటూ మనం అందరము కూడా ఒక్కసారి గట్టిగా దేవుణ్ణి ప్రార్థిద్దాము. అండ్ ఎవరైనా చూడగలిగితే, ఎవరికైనా తెలవగలిగితే ఆంజనేయ స్వామిని గట్టిగా తలుచుకోండి అబ్బా, తప్పకుండా మీకు సహాయం దొరుకుతుంది, తప్పకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు అనే నమ్మకం ఉంచండి, తప్పకుండా అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.